జై శ్రీరామ్. ఆ మహాశయుడు రాముడు పంచభూతాలలో కూడా నచరాచరములైన సకల లోకాలను సంహారము చేయగలడు. తిరిగి సమస్త లోకాలను సృష్టించగలడు. అతడు మహావిష్ణువుతో సరిసమానమైన పరాక్రమవంతుడు. దేవతలలో గాని, అసురులలో గాని, యక్షులలో, విద్యాధరులలో గాని, గంధర్వులలో, సిద్ధులలో గాని, కిన్నెరులలో గాని, పన్నగులలో గాని ఎవరూ ఎక్కడా అతనితో పోరాడలేరు. నీవు ఆ నరలోకేశ్వరుడికి మహాపచారము చేశావు. ఇక నీవు జీవించటము దుర్లభము. త్రిభువనాలలోనూ అతడితో పోరాడగలవాడెవడూ లేడు. రాముడే నీ మీదకు యుద్ధానికి వస్తే తనంతట తాను చతుర్ముఖాలతో కూడిన ఆ సర్పాతిశాయి బ్రహ్మదేవుడు గాని, ప్రళయకాలాన సమస్త భూతాలను సంహారము చేసే ఆ త్రినేత్రుడు గాని, త్రిపురాంతకుడు రుద్రుడు గాని, వృత్రాసుర సంహారము చేసిన దేవరాజు గాని, వారు ముగ్గురూ ఏకమైనా గాని నిన్ను రక్షించలేరు. ఇట్లా ఏ విధమైన భయమూ లేకుండా అప్రతిమానంగా అమోఘంగా హనుమంతుడు చెప్పిన అప్రియ వాక్యాలను విన్న రావణుడు వీడిని చంపివేయండి అని ఆజ్ఞాపించాడు. ఆ హనుమంతుని చంపవలసిందిగా రావణాసురుడు ఆజ్ఞాపించటము విభీషణుడు విన్నాడు. దూతను చంపడము అతనికి ఇష్టం లేకపోయింది. జై శ్రీరామ్.